జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. నిన్న మనం చెప్పుకున్నాం ఈ వక్ఫ్ బోర్డు సవరణ చట్టం మీద కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన అడుగులైతే వేస్తుంది. దాంట్లో 40కి పైగా ఈ సవరణలు తీసుకొచ్చేదానికి పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. దాన్ని వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టబడుతుందని చెప్పేసి నేను దీని గురించి నిన్న మాట్లాడుకున్నాం. అయితే దీనికి సంబంధించి కొంతమంది ఈ మత ఛాందసవాదులు ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. దాని గురించి ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. కానీ ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలా. మనం చూస్తూనే ఉంటాం, ఈ రౌడీలు కావచ్చు, లేకపోతే కొన్ని కిరాయి మోకలు, దాదాలు, డాన్లు, ఈ భూ కబ్జాదారులు, వాళ్ళు ఎవరైతే అమాయకులు ఉంటారో లేకపోతే ఎవరైతే బలహీనులు ఉంటారో బలవంతంగా అవి మావి అని చెప్పేసి దొంగ పత్రాలు సృష్టించి అవి లాక్కుంటూ ఉంటారు. అలాంటిది ఒక మతానికి చెందిన సంస్థే ఆ పని చేస్తే దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా వద్దా? మీరు ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోండి. ఒకవేళ ఆ బాధితుల స్థానంలో మనమే ఉంటే మనం ఎలా ఫీల్ అవుతాం? కనీసం మన గోడు పట్టించుకునేవాడు కూడా ఉండకపోతే అప్పుడు ఆ బాధ ఎట్లా ఉంటుంది? ఇంకా అరణ్య రోదనే, ఇంతకుమించి ఇంకేం చెప్పుకోవాలా? దీని మీద ఒక ఇంపార్టెంట్ న్యూస్ తోటి మళ్ళీ మేము ముందుకు వచ్చా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఎక్కడ స్కిప్పులు కొట్టకుండా న్యూస్ అంతా వినాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ పదే పదే కోరుకుంటా ఉన్నా. వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే మన తెలుగులో వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం అని అర్థం అన్నమాట. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ దిక్కుమాలిన వక్ఫ్ బోర్డులకు అప్పటి యూపీఏ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వము మరిన్ని అధికారులను కట్టబెట్టి దీనిని అయితే ఇంకా జనం మీద వదిలిపెట్టారు. పోండి మీ ఇష్ట ప్రకారం దోచుకోబోండి అని చెప్పేసి. ఎందుకంటే ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు దప్పుకొచ్చి కొత్తగా ఓట్లు దొబ్బుతారు కదా, అందుకు. ఇక అప్పటి నుండి ఈ వక్ఫ్ బోర్డు చేస్తున్న ఘోరాలు అన్నీ అయితే కావు. తమకు ఇష్టమైన ప్రతి ఆస్తిని కూడా, అంటే వాళ్ళు ఏలెత్తి చూపించి ఇది మాది అంటే ఇంక అది వాళ్ళదే. దానికోసం మళ్ళీ వీళ్ళు ఎవరికి ఆడికి పోవాలా? కోర్టులు కూడా పోలేరు, పోలీస్ స్టేషన్కి పోలేరు, కోర్టులు కూడా పోలేరు. మళ్ళీ ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన వాళ్ళనే పోయి కాంటాక్ట్ అవ్వాలా, నాయన ఈ మా ఇగినని చెప్పేసి. ఎవడైతే దోచుకున్నాడు వాడు మళ్ళీ తిరిగి ఇచ్చాడా? ఒకసారి ఆలోచించండి. అయితే దీన్ని ఆసరాగా చేసుకొని తమకు ఇష్టమైన ప్రతి ఆస్తిని కూడా, ప్రతి భూమిని అధికారికంగా కబ్జా చేసుకోవడం ప్రారంభించింది ఈ సంస్థ. వీళ్ళకి ఎవరైనా ఎదురు చెప్తే వాళ్ళని ఈ దిగ్మాల వక్ఫ్ బోర్డు యాక్ట్తో సమాధానం ఇచ్చేవాళ్ళు. అంటే ఇంకా మా ఇష్టం ఇది మాది అన్నట్లు. దానికి ఎన్నో తతంగాలు, ఎన్నో లూప్ హోల్స్ అన్నీ కూడా. దీంతో చట్టపరంగా కూడా వక్ఫ్ బోర్డులపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారు. అందుకే దీనికి శాశ్వత పరిష్కారంగా మోడీ ప్రభుత్వం ఈ వక్ఫ్ బోర్డు యాక్ట్లో సవరణలు చేయడానికి నిర్ణయం తీసుకునింది. నిర్ణయించడమే కాకుండా ఈ వక్ఫ్ బోర్డుకున్న విశేషమైన అధికారాలపై కోత విధిస్తా, అంటే తోక కత్తిరించా, మొత్తంగా 40 సవరణలు చేస్తా కొత్త వక్ఫ్ బోర్డు యాక్ట్ను తయారు చేసి పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్పై ఇక్కడ ఉన్నాడు కదా హైదరాబాద్లో ఒక ఆయన ఎంపీగా పనిచేస్తూ ఉంటాడు 40 ఏళ్ళ నుంచి. ఇప్పుడు మీకు అర్థమైనట్టు ఒక మాట చెప్తా. వీళ్ళు ఉన్నది కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమా, ఈ దేశాన్ని లూటీ చేసేదానికి దశాబ్దాల కాలంగా 60 సంవత్సరాల పైన ఏంటంటే ఈ దేశాన్ని లూటీ చేస్తా పరిపాలించింది. ఇప్పటికి కూడా ఏదో తక్కువ వచ్చినట్టు, వాళ్ళదేదో రాచరిక పాలన అన్నట్టు, మళ్ళీ ఏదో కొరవైంది, మళ్ళీ మా ఓడు ఉన్నాడు, ఓడిని కూడా ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి ఇప్పుడు ఈ 54 ఏళ్ళ యువనేతను అయితే ముందుకు దోస్తున్నారు. ఆ ప్రకారంగా 40 ఏళ్లగా ఈ ఎంఐఎం అనే పార్టీ హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని వాళ్ళ ముడి కింద వేసుకొని కూర్చోండి అట్లా. కానీ అభివృద్ధి చూడబోతే ఇంకా నేను చెప్పనులే, చూసిన వాళ్ళకి తెలుస్తుంది అది, లేకపోతే ఆడ ఉండేవాళ్ళకి తెలుస్తుంది. కానీ మతం అనే పేరు చెప్పి చాలామంది అమాయకులను ప్రలోభ పెట్టి లేకపోతే వాళ్ళని ఏదో రెచ్చగొట్టి వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకుంటా ఉన్నారు. ఈయనేమో చాలా బాగుంటాడు అసదుద్దీన్ ఓవైసీ, కానీ ఆడున్నటువంటి పేదలు చాలా కష్టాలు పడుతూ ఉంటారు. ఇక ఈ అసదుద్దీన్ ఓవైసీ దీని మీద వచ్చేసి తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొత్తగా తీసుకొస్తున్నటువంటి ఈ యాక్ట్ గురించి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రెచ్చిపోయి మాట్లాడినాడు. అది ఏందయ్యా అంటే, ఆయన మాట్లాడితే ఏమన్నా అంటే, కొత్తగా రూపొందించినటువంటి వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ను దీన్ని గనక అమలు చేసినట్టయితే దేశంలో తీవ్ర పరిస్థితులు ఏర్పడతాయి. అంటే ఏంది, మొత్తం కొంపదీసి ఏమైనా అందరినీ జనాలను ఏమైనా రెచ్చగొడతారా ఎట్టా నాయనా, ఈ మారి జరిగిపోతుంది అనేసి. మీకు అర్థమయ్యేటట్టు ఇంకొక మాట చెప్తా. ఈ వక్ఫ్ బోర్డు యాక్ట్ అనేది ఎక్కడైతే ఇస్లాం ముట్టిందో సౌదీలో ఆడలేదు, లేకపోతే యుఏఈలో లేదు, లేకపోతే దుబాయ్లో లేదు, ఖత్తర్లో లేదు, ఆఫ్ఘనిస్తాన్లో లేదు, చివరికి మన శత్రు దేశమైనటువంటి తీవ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్లో కూడా ఈ వక్ఫ్ బోర్డు అనేది లేదు. ఎందుకంటే అవి ఇస్లామిక్ కంట్రీస్ కదా, మొత్తం ఇంక వాళ్ళదే. కానీ ఇది భారతదేశం కాబట్టి ఇక్కడ మెజారిటీ ప్రజలు హిందువులు కాబట్టి ఎలాగైనా సరే వీళ్ళ ఆస్తులన్నింటినీ మనం దోచుకోవాలా, వాటిని మన కాళ్ళ కింద వేసుకొని మన ముడ్డి కింద వేసుకొని కూర్చోవాలన్నట్టు ఇష్ట ప్రకారం దోచుకున్నారు. లేకపోతే మన భారతదేశం తర్వాత అంటే మన బలగాలు ఉన్నాయి కదా, వాళ్ళ తర్వాత రైల్వే తర్వాత అతి పెద్ద భూ యజమాని ఎవరంటే ఈ వక్ఫ్ బోర్డే. ఇంకెవరు కాదు, ఆదానీలు కాదు, వీళ్ళు చెప్పే ఆదానీలు కాదు, అంబానీలు కాదు, ఇంకెవరు కాదు. అంత రిచెస్ట్ అనమాట ఇది, అంత రిచ్. మళ్ళీ వీళ్ళు ఏంటంటే నిద్రలేని టాంచి ఈయన యువనేత మాట్లాడేది ఆమెను ఆదాని అంబానీ అంటూ ఉంటారు. నాయన వాళ్ళకంటే మీరే సావుకారులు,
అందరికంటే వాళ్ళందరికంటే కూడా మీకే ఎక్కువ భూములు ఉన్నాయి. ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అలాగే ఈ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడతా దేశంలో అడ్మినిస్ట్రేషన్ అంతా అస్తవ్యస్తమైపోతుంది అంటే వీళ్ళు ఏమన్నా కాదు, పోలీస్ వ్యవస్థ ఏమన్నా వీళ్ళ చేతల్లో ఉండదా, లేకపోతే ఈ హెల్త్ డిపార్ట్మెంట్ ఏమన్నా వీళ్ళ చేతల్లో ఉండదా, రైల్వే డిపార్ట్మెంట్ ఏమన్నా వీళ్ళ చేతల్లో ఉండదా, ఎందుకు అడ్మినిస్ట్రేషన్ ఎందుకు అస్తవ్యస్తం అయిపోతుంది, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతల్లో ఉండదా, ఎందుకు అస్తవ్యస్తం అవుతుందండి అంటే దాని వెనక ఏంది మతలబ్ ఏంది? దేశంలో వినాశనకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. చూడండి ఏ విధంగా రెచ్చగొడుతున్నాడో, ఏ విధంగా బేరిస్తున్నాడో చూడండి. ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది మత స్వేచ్ఛకు విరుద్ధమైనది. అంటే మత స్వేచ్ఛ అంటే ఏంది? ఇష్టారీతిలో ఇష్ట ప్రకారంగా కనీసం డాన్ల కంటే అద్మానంగా, ఒక దాదాలు భూ కబ్జాదారుల కంటే అద్మానంగా పోయి ఇష్ట ప్రకారము భూ కబ్జాలు చేసుకునేది. ఏమన్నా మాట్లాడితే ఇది ఇట్లా మాట్లాడేది ఏమవుతుందని? అసలు దీనికంతటికీ కారణం ఆర్ఎస్ఎస్. మా వక్ఫ్ బోర్డు భూములను ఆక్రమించుకోవడానికి ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే వక్ఫ్ బోర్డు భూములను సీజ్ చేయాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ కోరుకుంటుంది. మా వక్ఫ్ బోర్డు భూములన్నింటినీ కూడా ముందు సర్వే చేస్తారంట. సర్వే చేసి చెప్పడము తర్వాత వచ్చేసి మా భూములన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుంటారు. ఇందుకు మేము ఎంత మాత్రం అంగీకరించేది లేదని చెప్పేసి ఓవైసీ అయితే ఎగిరిగిరిపడి మాట్లాడినాడు. ఊరికే కాదు, చిందులు దొక్కినాడు అట్నే. నాయనా ఆర్ఎస్ఎస్ కన్నా కావాలనుకుంటే ఆర్ఎస్ఎస్ వచ్చేసి సేవ మీద పెట్టినంత దృష్టి ఈ భూములు లాక్కోవడంలోనూ, లేకపోతే దోచుకోవడంలోనూ, లేకపోతే ఇంకో దాని మీద పెట్టుంటే అసలు ఈరోజు నువ్వేడు ఉండేవాడు కాదు, కనీసం మీరు మాట్లాడేదానికి హక్కులు కూడా ఉండేవి కాదు. ఈ పార్టీకి అన్నింటిలో 10 ఏళ్ళు పరిపాలించింది భారతీయ జనతా పార్టీ. ఈ 10 ఏళ్ల కాలంలో ఎన్ని చట్టాలు రద్దు చేద్దరంటే ఎంత కావాలంటే వాళ్ళంతా చేద్దరు. కానీ ఏంటంటే ఈ దేశంలో అందరూ సమానమే, అందరూ కూడా బాగుండాలా, ఈ దేశ అభివృద్ధి ముఖ్యము, ఈ దేశ రక్షణ రంగ పరంగా కానీ, అభివృద్ధి విషయంలో కానీ, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా అంతా బాగుండాలా, అంతా సరిగ్గా జరగాలనేది వాళ్ళు కోరుకుంటారు. మీకున్నట్టు ఆలోచనలు వాళ్ళకు ఉంటే అసలు ఈ దేశంలో వాళ్ళకి అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు? మీరే ఆలోచించండి ఒకసారి. కానీ అసలు అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను ఎవరు పెద్దగా అయితే సీరియస్గా తీసుకున్నట్టయితే కనపడ్డంలా. ఆయన ఏదో మాట్లాడినాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. రేపు ఏదైనా తేడా జరిగిందనుకో, ఎవరినైనా రెచ్చగొట్టి ఇట్టటి ఏదైనా లేనిపోయినట్టు చేశారంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ముందుగానే బలమైన అన్ని చట్టాలన్నీ తీసుకొచ్చింది. ఏది ఈ సెక్యూరిటీకి సంబంధించి వీటిలన్నింటి విషయంలో వీటిలన్నింటిలో పెట్టి ఈయన కేసులు పెట్టి ఇంకేమైనా ఎరగదీసి తీసుకుపోయి లోపలేస్తారు. అది మాత్రం ఖాయం. ఈయనకు అది అర్థం అవుతుందో లేదో నాకైతే అర్థం కావడంలే. దయచేసి ఈ దేశంలో ఉండే ప్రజలు, నేను చెప్పినా కదా, పదే చెప్తానే ఉన్నా, కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా. కేవలం మాకు మాత్రమే ఎక్కువ హక్కులు కావాలా, మా ఇష్టారీతిలో నడుస్తుందంటే అది మెజారిటీ ప్రజలైన హిందువులు కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, ఎవరికైనా కూడా దొబ్బదు. ఎవరైనా కూడా చట్టం ప్రకారం ముందుకెళ్లాల్సిందే. ఎవరికైనా కూడా సమాన హక్కులు అయితే కావాలి ఈ దేశంలో బతకడానికి. మా ఇష్ట ప్రకారం మేము ఉంటామంటే ఎవరికి కూడా కుదరదు. అట్లుంటేనే బాగుంటుంది. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. కనీసం దయచేసి ఒకరికైనా లేకపోతే ఒక గ్రూప్కైనా కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము అందించే విలువైన ఇంట్రెస్టింగ్ వార్తలను ఎప్పటికప్పుడు పొందడం కోసం తప్పనిసరిగా బెల్ సింబల్ క్లిక్ చేసుకోండి. అప్పుడే మేము ఎన్ని వీడియోలు చేస్తే అన్ని వీడియోలకు సంబంధించి మీకు నోటిఫికేషన్లు వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.